మాఫియా గురించి ఒక ఎమ్మెల్యే గురించి ఒకళ్ళొకళ్ళు పోటీ పడటం అసలు ఏ స్టోరీ ఏంటి ఇంటర్వెల్ దాకా కానీ పిఠాపురం 4వ తారీఖు రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి పిఠాపురం లింక్ ఏంటంటే పాలిటిక్స్ సినిమా మొత్తం ఎమ్మెల్యేల గురించి. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకి ఓటింగ్లకి మొన్న జరిగిన 13వ తారీఖు ఎలక్షన్స్కి ఈ ఓటింగ్ కౌంట్ మైనస్ అంటే ఏం లేదు, మైనస్ ఏం లేదు కానీ ఓకే కొద్దిగా ఒక 10-15 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్లో. అది కవర్ చేసేసింది ఫైనల్ వరకు. ఓవరాల్గా సెకండ్ హాఫ్లో ఒక 10 మినిట్స్ లాగ్ ఉంది ఇంతకంటే అన్న. సొసైటీకి ఏమైనా స్టోరీ ఇచ్చిందా? సొసైటీకి ఏం స్టోరీ లేదు. ఈస్ట్ గోదావరి పొలిటీషియన్స్ ఆ టైప్ అంటే పొలిటీషియన్ మైకిల్ దించండి అన్న కిందకి. అంటే ఇది ఇన్ని రోజులు గామిసిగా మన ట్రోలింగ్ చేసాడు. గామిసిగా వాడు ఏ నా కొడుకు చెప్పిండ్రా గ్యాన్స్ ఆఫ్ గోదావరి అని ఒక ట్రోలింగ్ నా కొడుకు నరుకుడు వెళ్ళిపోతాడు. డైరెక్టర్ గారు తీసుకున్నా గోదావరిలో జరిగే ఆ నరుకుడాలు మాత్రం మామూలు లేదు. గ్యాంగ్లో జరిగే ఆ సన్నివేశాలు అయితే చాలా బాగా నచ్చింది. ఇంకోటి అంజలి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అయ్యా. ఆమె యాక్టింగ్ చేసింది నాకు తక్కువ నీళ్ళు వచ్చేసి. ఎందుకంటే అంటే అంజలి గారు చాలా సినిమాలు దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి డిఫరెంట్ రోల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి నియా శెట్టి ఆమె చుట్టంలో చూసిపోగల చీర ఇప్పేస్తుంది అన్న. అబ్బా కదరా ఆమె చీర ఇప్పేస్తే చుట్టంలో చూసిపోగల ఆ ఒక్క సాంగ్ చూడొచ్చు మస్తు. ఒకటే విశ్వక్సేనకి బ్లాక్ బస్టర్ ఇట్టు ట్రోలింగ్ చేసి నా కొడుకు అని చెప్తారా. ఇప్పుడు ట్రోలింగ్ చేయడరా నాకు బ్లాక్ బస్టర్ ఇట్టు. జై విశ్వక్సేన. ఓవరాల్ రేటింగ్ ఇచ్చేంత నాకు తెలియదు కానీ బట్ 3/5 ఇవ్వచ్చు. అంటే చూడకుండా మిస్ చేసే సినిమా ఏం కాదు, చూడాలి ఖచ్చితంగా. డిఫరెంట్ సినిమా కాబట్టి, మా సినిమా కాబట్టి బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో అయితే పొలిటికల్ బాగా నడుస్తుంది కాబట్టి ఈ సినిమా అంతా పొలిటికల్ డ్రామా. సో కరెక్ట్ టైంలో వచ్చిందని నేను పక్కా మంచిగా ఆడుతుంది. ఏపీలో అయితే పక్కా ఆడుతుంది. తెలంగాణ గురించి నాకు తెలియదు కానీ ఏపీలో మాత్రం గట్టిగా ఆడేస్తారు. సినిమా చూసి వస్తున్నా. నిజంగా సినిమా అయితే వండర్ఫుల్ ఎక్సలెంట్ స్టోరీ. ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఏంటంటే మామూలుగా రొటీన్ స్టోరీలు రొటీన్ కంటెంట్లు తీసుకొని వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ అని అంటే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. మొత్తం ఏంటంటే ఒక పల్లెటూరులో ఒక పొలిటికల్ డ్రామా బ్యాక్గ్రౌండ్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నిజంగా ఏంటంటే విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకోటి నియా శెట్టి గారి క్యారెక్టర్ కానీ, అంజలి గారి క్యారెక్టర్ కానీ ఏంటంటే అందరి క్యారెక్టర్లకు సరైన యాక్టింగ్, సరైన న్యాయమే చేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా స్టోరీ ఏందనేది అర్థమైపోయింది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక కామెడీ ప్లస్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ కామెడీ సీక్వెన్స్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో అసలు స్టోరీ ఏంది, నియా శెట్టి గారికి విశ్వక్సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి, పొలిటికల్ డ్రామా ఏంటి, అంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఏ రకంగా తొక్కేయాలని చూస్తున్నారు, ఆ తొక్కే సందర్భంలో ఏ రకంగా నీళ్ళతో కుక్కున్నారనేది హీరో గురించి ప్రతి ఒక్క సీన్ టు సీన్ ఏంటంటే చాలా బాగా అనిపించింది. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మాత్రం చాలా ఏడిపించేసేసారు భయ్య. కానీ ఇప్పుడు వచ్చిన స్టోరీలలో ఇప్పుడు వచ్చిన సినిమా కంటెంట్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇది ఒక కొత్త స్టోరీ, డిఫరెంట్ లెవెల్లో బాగానే తీశారు. మాస్ క్యారెక్టరైజేషన్ అతని యాక్టింగ్ కానీ అన్ని. ఇంకోటి ఐటమ్ సాంగ్ ఉంది భయ్య. నిజంగా ఏంటంటే ఐటమ్ సాంగ్ నిజంగా ఇరుగా తీసుకొడేసాను. డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. అండ్ నియా శెట్టి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హీరోకి హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో జరిగే ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్ ఏంటంటే నిజంగా గుండెల్ని పెండేస్తుంది భయ. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి. ఏంటంటే వన్ టైం వాచబుల్ మూవీ అన్న. ఓవరాల్ గా ఏంటంటే హిట్ అని చెప్పలేను కానీ ఓన్లీ జస్ట్ ఏంటంటే ఒక సెమీ హిట్ అని చెప్పగలను అన్న. ఏంటంటే విశ్వక్సేన్ ఫ్యాన్స్ కి అండ్ బయట ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ కి పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఉన్నటువంటి వాళ్ళకు నాకు తెలిసి ఈ మూవీ ఎక్కువగా ఆంధ్రాలో బాగా చూసి ఆదరిస్తారేమో అని చెప్పేసి గట్టి విశ్వాసంతో నమ్ముతున్నా. మూవీ ఓవరాల్ గా 3.5 రేటింగ్ ఇస్తాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసిన నిజంగా ఈ మూవీ చూసిన తర్వాత గ్యాంగ్స్ చాలా ఫామ్ అవుతాయి. ఎందుకంటే అంత బాగుంది మూవీ. ఫలక్నామా దాస్ అలియాస్ విశ్వక్సేన్ గారు నిజంగా అయితే చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. నాకైతే ఒక జూనియర్ ఎన్టీఆర్ కనిపించిండు. కొన్ని సీన్స్లలో అయితే మన జయం మందిరా మూవీలో వెంకటేష్ గారు ఎట్లుంటారో అట్లా కూడా కనిపించిండు. చాలా వేరియేషన్స్ చేసిండు హీరో అయితే. రాధిక కూడా వచ్చింది మళ్ళీ ఈ మూవీలో. అంజలి గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మూవీ నిజంగా చూస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. బీజిఎమ్స్ అయితే
కుమ్మి 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 పడేసిండు. ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు కానీ మంచి మూవీ ఇచ్చింది. ఒక రేంజ్ విశ్వక్సేన్ కెరీర్లో ఒక మంచి పవర్ఫుల్ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ గురించి చాలా బాగుంది. ఒక గోదావరి కాన్సెప్ట్ గోదావరి టైటిల్ పెట్టుకుంటే ఒక 30 సంవత్సరాల పెద్ద స్టోరీ అక్కడ అలా ఉంటుంది. రేపు ముందు కానీ కూడా స్టోరీ ఉంది, తర్వాత ముందు భారీ కానీ ఒక పవర్ఫుల్ సినిమా. రీవెంట్స్కి బాలకృష్ణ గారు వచ్చారు కదండి. బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారు ఈ సినిమా చూస్తారు. ఎందుకంటే బాలకృష్ణకి అమ్మ మొగుళ్ళు ఉంది నడుపుడిద్దాం చాలా ఘోరంగా నడుపుతారు. స్టోరీ చాలా పవర్ఫుల్. న్యాయ శెట్టి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ అయితే వెరీ పవర్ఫుల్ ఉంది. సినిమాకి ఇది బాగుంది. అన్ని సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రతి ఒక్కరు కూడా సినిమా ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఒక గోదావరి అబ్బాయికి చెప్తున్నాను సినిమా అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేట్కి 3 నుంచి 3.5 వచ్చి చాలా అద్భుతమైన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్సేన్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా బాగా నచ్చుతుంది. అండ్ మనకు విశ్వక్సేన్ చాలా రోజుల తర్వాత సినిమా అంటే ఇదే చాలా మంచి సినిమా. అండ్ డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పచ్చు. చాలా సినిమాలు ఇలాంటి స్టోరీ కమలా చూసి పోకరా బీజేపీ మాత్రం బద్దలు పలిపోయారు చెప్పుకోతారా. స్టోరీ కొత్తగా ఉంది. అండ్ నాలెడ్జ్ చాలా బాగా నచ్చింది. చాలా రోజులు మంచి సినిమా విషయం అనిపించింది. ఒకటి విశ్వక్సేన్ మాత్రం బ్లాక్ బస్టర్ ఇటు. అండ్ ఇంకోటి అంజలి గారి యాక్టింగ్ కూడా డిఫరెంట్ యాక్టింగ్ డిఫరెంట్ రోల్తో సినిమా నచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం సూపర్. చెప్పు బ్రో. ఇప్పుడు చూసినా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ ఏమన్నా స్లాంగ్ ఉందా? విశ్వక్సేన్ అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాబా బాబా మెంటల్ భయ్యా ఉచ్చకోతనే. ఓ మామూలుగా లేదు సినిమా. మెంటల్ ఎక్కించాలి విశ్వక్సేన్ అన్న సినిమాలో భయ్యా ఒక్కటే ఉంది నీ ప్లాక్. ఈ సినిమా ఇంటరి పబ్లిక్ టాకు. ఈ సినిమాలో హీరో రాకో రాకు. ఓకే సెకండ్ హాఫ్ యావరేజ్ అంటారు. దానికి ఏమంటావు? ఇప్పుడు ఏమంటారు సార్ నా కాలంలో జరిగింది ఫ్రాడ్. ఈ సినిమా పెద్ద రాడని అన్నాడు ఒకడు. అంత పగిలితే ప్యాడ్ అని చెప్పి దానికి సినిమా మామూలుగా లేదు. బుర్రపాడు సినిమాలు లేక థియేటర్లను మూత పడితే ఆ థియేటర్లను లేపనికే పైకి లేపనికి వచ్చిండు మా అన్న విశ్వక్సేన్. మామూలుగా రాలేదు. విశ్వక్సేన్ అని ఎందుకు వచ్చిండు? సినిమాలను థియేటర్లను ప్రొడ్యూసర్ అందరిని లేపి అందరినీ ప్రాఫిట్ వచ్చిండు. 500 కోట్లు పక్కా సినిమా. 500 కోట్లు. ఎవడు జై బాలయ్య. బాలయ్య కానీ బాలయ్య కూడా తీయాలి ఇలాంటి సినిమానే చెప్పమని చెప్పు. మీడియా ముఖంగా చెప్తున్నాను. సినిమా మామూలుగా లేదు. ఆ డైరెక్టర్ ఆ డైరెక్షన్ ఇంకో చెప్పండి ఏంటంటే పాలిటిక్స్ గురించి కూడా ఉంది సినిమా. ఆంధ్రలో పాలిటిక్స్ మారబోతున్నాయని కూడా చెప్తుంది సినిమా. టీడీపీ జనసేన బీజేపీ గెలుస్తాయని చెప్తుంది. సినిమా మెంటల్ ఉంది బ్రో. సినిమా బుర్రపాడు. ఇలాంటి సినిమా రాదు. అంజలి అంజలి ఈ సినిమాలో కూడా హీరోయిన్ పేరు రాధిక ఉంది. ఈ సినిమాలో కూడా హీరోయిన్ పేరు రాధిక ఉంది. ఆ పాత రాధిక మళ్ళీ వచ్చింది అనిపిస్తుంది. సినిమా బుర్రపాడు పోయా. ఇద్దరు హీరోయిన్తోని మామూలుగా తీయలేదు. ఒక మెంటల్ ఎక్కిచ్చేసిండు. మనం ఊరికే వెళ్తే ఇంటికి వేస్తాము లాకు. ఏమన్నా ఇచ్చిండు ఆ హీరో లిప్ లాకు మెంటల్ ఎక్కిచ్చేసిండు. ఏమన్నా యాక్షన్ చేసిండా? ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్, సెకండ్ హాఫ్ లో ఒక యాక్షన్ మెంటల్ ఎక్కిచ్చేసిండు అన్న. సినిమాలో ఉంది బ్రో. రెడ్ వచ్చే మొదలే ఆగు నేను ఇస్తున్నా మధ్యలో ఏంది మీది తొక్కలేదు. నువ్వు ఫస్ట్ రివ్యూ కట్టు అర్థమైందా? సో సినిమా సూపర్ అండి నిజంగా చెప్తున్నా. బాక్స్ ఆఫీస్ కా దాస్ పలక్ కుమార్ దాస్ కాదు. బాక్స్ ఆఫీస్ కా దాస్ ఎవరంటే విశ్వక్సేన్. అర్థమైందా? సూపర్ అయ్యా సినిమా అల్టిమేట్ దుమ్ము లేకపోయింది. నిజంగా ఏం సాంగ్ భయ్యా. నిజంగా సాంగ్ అయితే అల్టిమేట్ ఉంది. మోతమోగిపోతే మామూలుగా మోతమోగిపోతే నిజంగా సినిమా అయితే సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరికి యాక్ట్ కూడా బాగా కనెక్ట్ అయిపోయింది భయ్యా. సినిమాలో మాత్రం ఏమన్నా ఉందా భయ్యా? సూపర్ గా కలర్ఫుల్ గా ఉంది. డిఐ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎక్కడ మొత్తం కాంప్రమైజ్ అనేది కాలేదు. నిజంగా విశ్వసేనానికైతే ఇది మరో భారీ ఎత్తున హిట్ అనుకోవచ్చు. ఒకటైతే క్లియర్ చెప్తా బ్రదర్. ఒకటే నిజంగా అతను కొట్టాడు ఆ సాంగ్లు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా హీరో ఫాదర్ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా కూడా సూపర్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిపోయింది. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే
సినిమా చూపించేశారు భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా మొత్తం చూపించారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ సాంగ్ తో మాత్రం వేరే లెవెల్ వెళ్ళిపోయిన ఫైట్స్ కానీ సూపర్ మ్యాన్ ఫైట్స్ అయితే ఎక్కడ కూడా అసలు కొత్తదనం ఉన్నాయి. ఫైట్స్ కానీ ఆ లుంగి కట్టుడు ఆ పంచ అన్న గురించి ఏం చెప్తాను చెప్పు. ఏదైనా కూడా హైలైట్ పోయా. ఒకటైతే చెప్తా, సినిమా పోతే మాత్రం 100% మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మాత్రం అసలు కాంప్రమైజ్ అయితే కాదు. సూపర్ గా ఉంటుంది సినిమా. అసలు నిజంగా ఒకటి చెప్పాలి భయ్యా, నేహా శెట్టి అందాల కింద ఏమన్నా అందాలన్నా నిజంగా గ్లామరస్ రోల్. నిజంగా తన క్యారెక్టర్ కూడా తన క్యారెక్టర్తో పాటు యాక్టింగ్ కూడా చించేసింది. అంటే ఒక అమ్మాయి ఒక హీరోయిన్ గ్లామరే కాదు యాక్టింగ్ కూడా ఉండాలి. సూపర్. వాళ్ళ కాంబినేషన్ కూడా అదిరిపోయింది భయ్యా. సినిమా అయితే ఓవరాల్ గా చించేసింది. సినిమా చూసి వస్తున్నా ఏదో అనుకుంటున్నారేమో, అదేం సినిమా అనుకుంటారేమో. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు సినిమా. థియేటర్లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. పుష్ప సినిమాని మించిపోయిందన్న. ఎందుకంటే పుష్ప సినిమాకి కంపారిజన్ ఏంటంటే ఒక్కసారి సినిమాకి వచ్చి చూడండి, పనివాడి కాడి నుంచి ఎమ్మెల్యే దాకా వెళ్ళడం మైండ్ బ్లోయింగ్ అంతే, మామూలు లేదు. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ యూత్ అయితే మాత్రం మామూలుగా కేకలు అరుపులు అయితే థియేటర్లో. సినిమా మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూడాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రండి. పుష్ప తగ్గదల, విశ్వక్సేన్ గోదావరి టైగర్. పొలిటికల్ గురించి కూడా తీశాడు కదా, చాలా బాగుందన్న, చాలా బాగుంది. గోదావరి స్లాంగ్, గోదావరి ఏరియా. పొలిటికల్ గా అంటే ఎమ్మెల్యే అవుతాడు, ఒక వర్కర్ గా వచ్చి రాజకీయ నాయుడు పక్కన పనికి జాయిన్ అయ్యి సేమ్ పుష్ప టైపు తీసుకొచ్చాడు. ఆ పుష్ప ఎలిషన్స్ అన్ని కనబడ్డాయి. అండ్ ఇంటర్వెల్ ఫైట్ అయితే అన్న ఏం చెప్తున్నా, పోలీస్ స్టేషన్ లో ఒక 30 మంది రౌడీలు కొడతాడు విశ్వక్సేన్. పిచ్చి పీక్స్ అంతే. ఆ పంచకట్టు, ఆ షర్టు అంతా గోదావరి ఆ సైడ్ మాస్ లుక్ చాలా అంటే చాలా బాగుంది. విశ్వక్సేన్కి ఈ సినిమా పర్ఫెక్ట్ యాక్ట్ అయింది. అండ్ ఈ సినిమాతో విశ్వక్సేన్ ఇండియా రేంజ్ దాటిపడింది. ఇండియా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మన ఓల్డ్ స్టైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దాన్ని తీసుకెళ్లే విధానం కొత్తగా చూపించారు. విజువల్ బాగా చూపించారు. కానీ నడుపుడు మాత్రం బాగా తొమ్మిదాపు మొత్తం నడుపుడు మొత్తం కొత్త కనిపిస్తాడు మనకి. మూవీ అయితే ఎక్స్ట్రా ఉంది కూడా కంపల్సరీ చూడండి. సెకండ్ హాఫ్ అయితే మనకి సెంటిమెంట్ డైలాగ్స్ తో ఉంటుంది. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి వాడుకున్న మూవీ ఫ్యామిలీతో కంపల్సరీ చూడండి. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే విశ్వక్సేన్ అన్న కొత్తగా కనిపించారు మనకి. అంటే బాలకృష్ణ మనకి ఓల్డ్ మూవీస్ ఎట్లా ఉంటుంది, మెరుగు పాత ఉంటుంది కదా, రక్త పాత్రే చూపించారు మనకి. దీంట్లో మొత్తం అయితే రక్త పాత్ర ఉంటుంది. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ డైలాగ్స్ ఉంటుంది. మూవీ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. కంపల్సరీ వాడుకున్న మూవీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. రోల్ గట్టిగా మాట్లాడు, మాట్లాడు బాగా చూస్తావు, మాట్లాడు. ఆయన ఒక మంచి సినిమా చూసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా విశ్వకన్న తన కెరీర్లో బెస్ట్ పని చేసింది అన్న ఈ సినిమా సైన్ చేయడం అన్న. నిజంగా ఈ సినిమాతో విశ్వకన్న రేంజ్ ఎక్కడితో వెళ్ళిపోతుంది. అంటే విశ్వకన్న డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ, ఆ చేసే రొమాన్స్ ఉంటుంది చూడండి స్టార్టింగ్ లో మన అంజలి గారితో, అదంతా మొత్తం వేరే తన ఫైటింగ్ సీన్ కానీ, యాక్షన్ దాన్ని నరకడం ఏందని అన్న, నువ్వు ఏమనుకుని నరుకుతున్నావు, మామూలు నరకలేదు భయ్యా. నిజంగా నరకడం, ఆ ఫైటింగ్ సీక్వెన్స్ పెద్ద ఫ్యాన్ అయిపోవచ్చు, అంత బాగా నరికాడు అనమాట సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా. ఎక్కడ బోర్ లేదు, ల్యాగ్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ మన బుజ్జి అన్న, మీ అందరు చెప్తున్నా బుజ్జి అంటే కల్కిల బుజ్జి అనుకుంటారు, కల్కిల బుజ్జి కాదు రే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బుజ్జి అన్న. నిజంగా అంటే బుజ్జి అని ఎందుకన్నంటే రాధికని మర్చిపోతారు అన్న. మీరు అందరూ గుర్రోళ్ళందరూ రాధికని మర్చిపోతారు, అంతలా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి అదే నాకు బుజ్జి లాంటి అమ్మాయి, బుజ్జి లాంటి పిల్లం కావాలని చెప్పి కోరుకుంటారు. అది ఇంకా మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక మంచి స్టోరీ అన్న. అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక పల్లెటూరు వాతావరణంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది, వాళ్ళ మోసం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి, అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, ల్యాగ్ లేదు, ఏం లేదు సినిమాలో. సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాను ఎలా చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్ను, ఆఖరికి ముసలాలు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి. సినిమా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. చెప్పండి భయ్యా, సినిమా ఎలా ఉంది? మాస్ సినిమా. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్కి ర్యాంక్ చాలా ఎక్కువ పెరిగింది. అంటే మనం ఒక క్లాస్ హీరోనే చూసాము, దీంట్లో ఒక మాస్ హీరో చూస్తాము. ఈ సినిమాలో ఓవర్ మాస్, మామూలు ఓవర్ మాస్ కాదు. రవితేజ, ప్రభాస్ ఇలాంటి వాళ్ళు చేస్తే ఏ విధంగా అయితే ఓవర్ మాస్ సినిమా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. నాకు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్, రెండో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఈ సినిమా.
నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అబ్బా. బాలకృష్ణ గారి సాంగ్స్ కూడా ఉన్నాయి, తర్వాత సీనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే చాలా దగ్గర కూడా ఫైట్స్ కానీ ఆయన చెప్పే డైలాగ్ విధానం కానీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని గుర్తు చేసే విధంగా అయితే నాకు అనిపించింది. ఇంకొక సింహాద్రి టైప్లో అయితే ఇది ఆ సింహాద్రిలో ఎలాగైతే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ విధంగా నేను విశ్వసనం చేయడం అనేది జరిగింది. నాకైతే మాత్రం సినిమా మాత్రం ఓవర్ మాస్గా నచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్స్ ఎగ్జామ్స్ తర్వాత ఒక మంచి మాస్ మసాలా ఉన్న సినిమా ఇది మనకి గ్యాంగ్ ఆఫ్ గోదావరి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీరు అందరూ చూడండి. ఫస్ట్ హాఫ్ మాత్రం బేబస్తమైన, అంటే మీరు ఊహించిన దానికంటే 200% ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ యావరేజ్ ఎబో యావరేజ్ టోటల్గా ఈ సినిమా. సో ఫస్ట్ హాఫ్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే. ఒక విశ్వసేంది విశ్వరూపం చూసాం ఈ సినిమాలో. నేను అసలు ఊహించలేదు ఇంత బాగా చేస్తాడు మాస్ ఇమేజ్, అంటే మాస్ క్యారెక్టర్ చేయడం అనేది అంత ఆసామాసే కాదు. అలాంటిది ఇంత బాగా చేస్తాడు. నాకు నిజంగా చెప్పాలంటే బిఫోర్ సినిమాల కంటే కూడా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది మనోడు యాక్షన్. సో అందరికీ నచ్చే విధంగా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ చెప్పాల్సింది అంజనీ క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత అమ్మాయి హీరోయిన్ గా మెయిన్ హీరోయిన్ గా చేసేదానికంటే కూడా చాలా గొప్ప క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఒక పిల్లర్ ఈ సినిమాకి చాలా పునాది లాంటి క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగా చేసింది. తర్వాత హీరోయిన్ న్యాయ కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్ గా వీళ్ళు ముగ్గురు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తర్వాత అన్నింటికి మించి ఏంటంటే డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేశాడు. అతనికి ఇచ్చిన నమ్మకాన్ని మాత్రం కాపాడుకున్నాడు అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. నేను బుక్ మై షో చూసేటప్పుడు డైరెక్టర్ ఎవరు అంటే చూశాను. నాకు చాలా అంటే ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తిని అయితే ఈ మధ్యకాలంలో ఎవరు చూడలేదు. అంత బాగా చేశాడు. తర్వాత ఆర్ఆర్ ఎస్పెషల్లీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.